అరే పిల్లలు వీడియో చూసే ముందు మీ బంగారు చేతులతో గట్టి ఒక లైక్ వేసుకోండి రా. నాకు పడలేదు, నీకు కూడా పడదు. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఏంది స్వామి ఈ రేంజ్ లో కొట్టుడు ఏంది? అసలు మీరు క్రికెట్ ఆడుతున్నారా లేక గల్లీ దండ ఆడుతున్నారా? పంజాబ్ మీద మళ్ళీ బొగ్గే రావడం ఏందిరా అసలు? ఏం చెప్పమంటావు తల? టైం అలా ఏచింది. మన టీంకి ఎవరో చేతబడి చేసినట్టున్నారు, అందుకే ఈ రేంజ్ లో సీన్ రివర్స్ అయింది. అరే సంజు, నువ్వేమంటే ఇంత ఘోరంగా ఆడుతున్నావు? ఫస్ట్ మ్యాచ్ లో 0, ఈ మ్యాచ్ లో కూడా దెబ్బ. నిన్ను నమ్మి టీంలోకి తీసుకొస్తే నువ్వేమో అటువైపు ఆడుతున్నావు. వాట్ ఈస్ దిస్ రా స్వామి? కూల్ తల, నీ మీద ప్రేమతోనే తమ్ముడు తొందరగా అవుట్ అయ్యి తలా ఫర్ ఎ రీజన్ ట్రైన్ చేద్దామని ఫిక్స్ అయినా నన్ను ఇంత మాట అంటావా నువ్వు? ఏమైందండి అలాగే పోతున్నారు బౌలర్లు అందరూ? ఒరే ఫస్ట్ వాళ్ళు మ్యాచ్ గెలిచారని అంత బాధగా లేదు కానీ ఆడెవడో స్టార్టింగ్ లో దిగి 11 బాల్కి 39 కొట్టేశాడు రా. ఆడు పగబట్టినట్టుందిరా మా మీద. అరే తమ్ముడు, ఏందా బ్యాటింగ్? 6లు 4లు చంపేసినావు కదరా. 11 బాల్స్ 39 రన్స్ అంటే మామూలు విషయం కాదురా. నీ అబ్బా రికార్డు కొట్టినవరా నువ్వు, గంతే. థ్యాంక్స్ కోహ్లీ బాయ్, మీ దీవెనలంతా. వార్ని నేను పొగిడేది నిన్ను కాదురా, సర్పంచ్ ప్రియష్ తమ్ముడిని పొగుడుతున్నా. టైం 10 జ్యూస్ తాగే టైం. నేను థ్యాంక్స్ చెప్పేది నా కోసం కాదు, మా తమ్ముడు తరపు నుంచి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా. ఇంతకు ఆ తుఫాన్ ప్రియష్ ఎక్కడున్నాడు? అతని బ్యాటింగ్ లో యువీపై షెహ్వాగ్ కనిపించారు. భయం లేకుండా ఎక్సలెంట్ గా ఆడిండు. ఎక్కడున్నాడు రా మన హీరో? అతన్ని నేనే సేఫ్ లాకర్ లోపల దాచిపెట్టిన కోహ్లీ బాయ్. అలబడితే వదలను రోయ్. అదే రాజసం అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. ఎందుకు దాచిపెట్టినావరా? ఏం మాట్లాడుతున్నావు సర్పంచ్ నువ్వు? ఎందుకంటే మా పంజాబ్ కి దొరికిన కోహినూర్ డైమండ్ వాడు. మళ్ళీ ఎవరైనా అతన్ని ఆట చూసి చేతబడి పెడతారేమో అని ముందు జాగ్రత్తగా దాచిపెట్టినా నేను. అయినా సర్పంచ్, నువ్వు ఈ మ్యాచ్ లో లీడర్ ఇన్నింగ్స్ ఆడినావు. 1/2 సెంచరీతో పంజాబ్ ను గట్టెక్కించినావు. గ్రేట్ జాబ్ రా నువ్వు. థ్యాంక్స్ రోహిత్ భాయ్, ఇది జస్ట్ ట్రైలర్ గంతే. ముందు ఉంది అసలైన సినిమా. ఈసారి పంజాబ్ కప్పు గెలుస్తా ఖచ్చితంగా, చూడు. గుడ్. తలా నేను 73 రన్స్ కొట్టిన, అది కూడా జస్ట్ 43 బాల్స్లో 8 4లు 5 6లు కొట్టిన. నన్ను కూడా ఒకసారి శబాష్ అంతలా. నిన్ను వేరేగా పొగడాలా తమ్ముడు? మ్యాచ్ ఓడిపోయినా నీ బ్యాటింగ్ అందరి దిల్లు గెలుచుకుంటావు నువ్వు ఆడకపోతే మా ఇజ్జత్ రోడ్డు మీదకి వచ్చేదిరా. 150కే ప్యాకప్ అయ్యే వాళ్ళము. సారీ తల, ఇంత కొట్టిన మ్యాచ్ గెలిపించలేకపోయినా. సారీ ఎందుకు రా, నువ్వు ట్రై చేసినావు. క్రికెట్లో విన్ను లాస్ చాలా కామన్ రా. సరేలే. అదే తల, ఎవరైనా ఒక్క సపోర్ట్ ఇస్తారు, రచ్చ చేసేవాడిని. ఎవ్వరు లేరు నాకు సపోర్ట్. తలా, నేను కూడా రాకెట్ లెక్క బ్యాటింగ్ చేసిన. 12 బాల్స్లో 32 రన్స్ చేసిన. పంజాబ్కి చుక్కలు చూపించిన. సర్ఫరాజు, మ్యాచ్ గెలినప్పుడు ఫ్లాష్ మ్యాన్ సూపర్ మ్యాన్లు పనికిరారు, గెలిచినప్పుడు మన ఆటకి వాల్యూ ఉంటుంది. అయినా ఎక్సలెంట్ బ్యాటింగ్ అయ్యా స్వామి నువ్వు.